కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు నేర్చుకుందాం. ముందుగా సమయం ఇచ్చిన దేవునికి నా వందనాలు. సమయం ఇచ్చిన అనేక వదినకు కూడా నా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన మాటలు ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునంట. ఈ రోజున మనం సిద్ధపాటు కూడికలో ఉన్నాం కాబట్టి దేవునికి విరోధంగా మనం ఏ అతిక్రమంలో అయితే మనం చేసామో, లేదా ఏ పాపం అయితే మనం దేవునికి విరోధంగా చేసామో వాటన్నిటిని ఒప్పుకుంటే కనుక దేవుడు మనకి దేవుని యొక్క కనికరాన్ని చూపిస్తాడంట. అంతేగాని మనం దేవునికి విరోధంగా చేసిన పాపాలని లేదా మనుషులకు విరోధంగా చేసిన పాపాలను ఒప్పుకోకుండా వాటిని దాచిపెట్టినట్లయితే వర్ధిల్లడు అని దేవుడు ఇక్కడ రాయిస్తున్నాడు మాటలు. ఆ మాటలను బట్టి మనం అతిక్రమముల్ని ఒప్పుకునే వారంగా ఉండాలి, కానీ దాచిపెట్టుకునే స్థితిలో ఎన్నటికీ మనం ఉండకూడదు. బైబిల్లో ఒక వ్యక్తిని చూపిస్తా అతిక్రమాల్ని దాచిపెట్టాడు. ఆ వ్యక్తి ఎవరంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే యేసుప్రభు వారు అప్పగించబడే రాత్రి 12 మంది శిష్యులతో ఆయన భోజనాన్ని కూర్చున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఏమంటే, మీలో నన్ను ఒకడు ఆ యొక్క ప్రజలకి లేకపోతే ఆ యొక్క సైన్యానికి నన్ను అప్పగిస్తారన్నప్పుడు అక్కడున్న 12 మంది శిష్యుల్లో చాలామంది దుఃఖపడి, ప్రభువా నేనే నిన్ను అప్పగించేది అని ఎవరికి వారు యేసయ్యని అడిగారు. కానీ స్వయాన దేవుని దగ్గరికి వచ్చి ఎవరు అడగల. ఇక్కడ చూస్తే యోధ వచ్చి, బోధకుడా ఆ యొక్క పని చేసేది నేనా అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూస్తే ఆ పని చేసేది ఎవరో దేవునికి తెలుసు, అలాగే ఇస్కరియోతు యోధకు కూడా తెలుసు. కానీ ఈ యొక్క పని చేసేది నేనా అని ఆయన ఒప్పుకునే స్థితిలో లేడు. దాన్ని దాచిపెట్టాడు, దేవుణ్ణి అప్పగించాడు. 30 వెండి నాణేలకి దేవుణ్ణి అమ్మివేశాడు. ఆ యొక్క బంగారాన్ని లేక ఆ యొక్క నాణ్యాలు తీసుకొని ఆయన సంతోషంగా ఉన్నాడంటే లేడు. ఆ యొక్క పాపం ద్వారా ఆయన వెళ్ళి ఉరిపెట్టుకొని చనిపోయాడంట. ఇక్కడ ఆయన పాపాన్ని ఒప్పుకోకుండా దాచిపెట్టుకున్నాడు కనుక తన ప్రాణాన్ని కూడా ఆయన కోల్పోయాడు. ఇక్కడ చాలామంది చూస్తే దేవునికి విరోధంగా లేతే దేవుని యొక్క సన్నిధానానికి వస్తున్న మనము పాపం చేస్తున్నాం, కానీ దేవుని యొక్క సన్నిధానానికి వచ్చినప్పుడు ఒప్పుకునే స్థితిలో మనం ఒంట్లో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటామని దేవుడు సెలవిస్తున్నాడు. ఇస్కరియోతు యోధ దేవుణ్ణి అప్పగిస్తాడని దేవుడికి తెలుసు, ఆ యొక్క యోధకు కూడా తెలుసు. తనలో ఉండమట్టేగా దేవుణ్ణి అప్పగించేది. ఆ యొక్క ఆలోచన లేకపోతే ఆ యొక్క విధానం ఉండమట్టేగా దేవుణ్ణి అప్పగించడానికి ఆయన సిద్ధపడ్డాడు. అయినా కానీ నేనా అన్నాడు, కానీ ప్రభువా నేనే నిన్ను అప్పగించేదని ఒప్పుకోకపోవడం బట్టి ఆ యొక్క వ్యక్తి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు ఆ పాపాన్ని బట్టి. అలాగే ఇంకో వ్యక్తిని చూస్తే దావీదు కూడా నాతాను ప్రవక్త వచ్చినప్పుడు ఆ యొక్క పాపం గురించి ఆయన ఒక కథలాగా ఒక వివరణ ఇస్తాడు. వివరణ ఇచ్చినప్పుడు ఆ యొక్క పాపం చేసిన వాడిని దావీదు అంటాడు చంపేయాలి, లేకపోతే ఏదో చేసేయాలని దావీదు అంటాడు. అన్నప్పుడు నాతాను ప్రవక్త ఏమంటాడంటే, ఆ యొక్క పాపం చేసిన వాడు నీవే అంటాడు. నీవే అన్నప్పుడు దావీదు ఏమంటాడు చూడండి. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దావీదు ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేసి తినని దావీదు నాతానుతో అనగా. దావీదు ఒప్పుకున్నాడా లేదా?
ఒప్పుకున్నాడు. ఆ యొక్క పాపం చేసిన వాడిని నేనేనయ్యా అని ఒప్పుకున్నాడు. ఇస్కరియోతు యోధా అయితే నేనా అన్నాడు, కానీ నేనే ప్రభువు అని అనలేకపోయాడు. దావీదైతే పాపం చేశావు, ఆ యొక్క దేవునికి విరోధంగా నువ్వు పాపం చేసి ఎన్నో మరణాలు, ఎన్నో దేవునికి విరోధంగా జీవించినప్పటికీ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు మరలా ఆ యొక్క వ్యక్తిని సరిచేయటానికి దేవుడు పంపించాడు. నాతాను ప్రవక్త వచ్చినప్పుడు దేవుడు తనలో ఉండి మాట్లాడినప్పుడు దావీదు ఒప్పుకొని ఆ యొక్క పాపాన్ని విడిచిపెట్టాడు. కీర్తనలు 51వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే దావీదు పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. ఏమంటే, నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయమంటున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి చెప్పి తర్వాత దావీదు పశ్చాత్తాపడుతున్నాడు. మనం కూడా ఇప్పుడు శుద్ధీకరణ కూడికలో మనం ఉన్నాము. దేవుడు మనందరికీ ఆ యొక్క సమయాన్ని, ఆ యొక్క కృపను ఇచ్చాడు. మనం కూడా ఏమైతే పాపాలు చేసామో ఈ యొక్క సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనం కూడా దేవునికి విరోధంగా ఏమైతే పాపాలు చేసామో, లేకపోతే మనుషులకు విరోధంగా పాపాలు చేసామో అవన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటావు. దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. ఎంతగా అంటే తన పరుపు తేలినంతగా కన్నీరు కార్చాడని బైబిల్లో ఉంది. ఇక్కడ చూస్తే అదే కీర్తనలు 51:14 చదవండి ఒకసారి. చాలండి. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుమయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. దావీదు పాపం చేసుకుంటా వచ్చేసాడు. ఆ యొక్క పాపం ద్వారా కొన్ని మరణాలు కూడా జరిగినాయి. ఇవన్నిటినీ తలంచుకొని ఆయన పశ్చాత్తాపం పడుతున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు. రక్తాపరాధము నుండి నన్ను విడిపించయ్యా అంటున్నాడు. మనం కూడా ఈ యొక్క సమయాన్ని ఇచ్చాడు కనుక మనం ఏమైతే పాపాలు చేసామో ఒప్పుకుంటే దేవుడు మనల్ని కూడా పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. దేవుని యొక్క బల్లలో చేయవేయాలంటే ఎంతో పరిశుద్ధంగా చేయవేయాలి. గనుక మనం ఏమైతే పాపాలు చేసామో వాటన్నిటిని ఒప్పుకుంటే గనక దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. మరి ఒక మాటను చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. రోమీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను క్రీస్తు యేసునందు విషయమై సజీవులుగాను మీరే ఎంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. మనం పాపం విషయమై ఎలా ఉన్నామో మనల్ని మనమే చూసుకోమని దేవుడు చెప్తున్నాడు. చాలామంది చూస్తే పాప విషయంలో ఎలా ఉంటారంటే సజీవంగా ఉంటారు, కానీ దేవుని విషయానికి వచ్చేబట్టికి మృతులుగా చాలామంది ఉంటున్నారు. కానీ దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, నువ్వు పాపం విషయమై నువ్వు మృతులుగా ఉండాలి. పాపం చేయడానికి మనం చనిపోతే మనకి ఏదన్నా తగిలినా మనకే తెలియదు. అలాగే పాపం విషయమై మనం అలా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క ఒక వ్యక్తిని చూపిస్తా. పాపం విషయమై మృతులుగా ఉన్న వ్యక్తిని ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆదికాండము 39వ అధ్యాయము చాలండి. ఇక్కడ చూస్తే యోసేపుకి పాపం చేయాల్సిన అవకాశం వచ్చింది. అయినప్పటికీ ఆయన పాపం విషయం ఎలా ఉన్నాడు? మృతులుగా ఉన్నాడు. ఆయన పాపం విషయమై చచ్చిపోయిన స్థితిలో ఉన్నాడు. చాలామంది ఈ రోజుల్లో పాపం చేయడానికి అవకాశం లేకపోయినా అవకాశాన్ని కల్పించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యోసేపుకి పాపం చేయాలి అన్న అవకాశం వచ్చింది. ఆ యొక్క ఫరో భార్య పోతిఫర్ భార్య వచ్చింది.
అయినా కానీ ఆ యొక్క దేవుడు తనకి తోడుగా ఉండడం నిమిత్తం బట్టి ఆ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే తన వస్త్రాలను కూడా అక్కడ విడిచిపెట్టి పారిపోయినట్లుగా ఇక్కడ చూస్తాం. దేవునికి విరోధంగా పాపం నేను ఎలా చేయనమ్మా అని ఈ యొక్క యోసేపు గారు చెప్తున్నాడు. మనం కూడా పాపం విషయమై ఇలానే ఉండాలి. చాలామంది పాపం చేసేస్తారు, పాపం చేయనంటానే చేసేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మరలా వచ్చి అంటారు, అయ్యా నేను నీకు విరోధంగా పాపం చేశాను, నన్ను క్షమించి అంటారు. కానీ మరలా పాపంలోనే జీవించేవారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే మీరు పాపం విషయమై మృతులుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునిలో మనం సజీవంగా ఉండాలి, పాపం విషయంలో మట్టుకి మృతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు కనుక దావీదు పాపాన్ని ఒప్పుకున్నాడు. ఆ యొక్క పాపం నిమిత్తం ఆయన ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అలాగే యోధా చూస్తే ఆ పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని ఆ యొక్క పాపాన్ని దాచిపెట్టి ఆ యొక్క జీవితాన్ని ఆయన జీవించాడు. కాబట్టి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు కనుక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. మొదట చదివిన మాట ఏంటి? అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నువ్వే పాపమై చేసావో దేవుణ్ణి కనుక నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నిన్ను క్షమిస్తాడు, ఆ పాపం నుంచి నిన్ను ఖచ్చితంగా విడిపిస్తాడు. కాబట్టి నువ్వు నోరు తెరిచి ఏం చేయాల్సిన అవసరం లేదు. నోరు తెరిచి యేసయ్యను అడిగితే చాలు. చాలామంది పాపం చేసేసి ఎక్కడికో వెళ్ళి ఏదో చేసేసి వచ్చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆ యొక్క పాపాలు పోతాయంటే ఎంత మాత్రము పోవవు. ఎందుకంటే దేవుని యొక్క రక్తంలో కడగబడితేనే మన యొక్క పాపాలు క్షమించబడతాయి. కాబట్టి దేవుని యొక్క రక్తాన్ని మనం రేపొద్దున పానం చేయాలి, ఆయన యొక్క బల్లలో చేయి వేయాలి. కనుక మనం ఈరోజు దేవుడు సమయాన్ని ఇచ్చాడు కనుక మనల్ని మనం పరిశీలన చేసుకొని ఏమైతే పాపాలు చేసామో వాటన్నిటిని ఒప్పుకున్నట్లయితే దేవుడు మనందరినీ క్షమించి పరిశుద్ధంగా ఆ యొక్క బల్లలో చేయి వేసి కృపణిస్తాడు. కాబట్టి చాలామంది అనుకుంటారు నేనేం పాపం చేయలేదనుకుంటారు. కానీ మానవుని యొక్క ఆలోచనల ఆ యొక్క హృదయం యొక్క ఆలోచనల కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచనల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, వినుకుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, మన యొక్క ప్రవక్తన ద్వారా కానీ దేవునికి విరోధంగా పాపాలు చేసేస్తాం. కానీ ఒప్పుకునే వాటిని విడిచిపెట్టాం. కాబట్టి దేవుడు సమయాన్ని ఇచ్చాడు కనుక నువ్వు ఏమైతే పాపాలు చేసావో నీకు తెలుసు కనుక పాపాన్ని ఒప్పుకోగలిగితే దేవుడు క్షమిస్తాడు. చివరిగా ఒక మాటను చూపించి నేను ముగిస్తాను. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీలు రాసిన పత్రిక చాలండి. ఇక్కడ చూస్తే ప్రతి మనుషుడు ఏం చేయాలంట? తన్ను తాను పరీక్షించుకోవాలంట. దేవుడు సమయాన్ని ఇచ్చాడు కనుక, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనల్ని మనం పరీక్షించుకోవాలి. పరిశీలన చేసుకొని పాపాలని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క బల్లలో పరిశుద్ధంగా చేయివేస్తే దేవుడు మనందరినీ దీవిస్తాడు. దేవుడు ఇంకా తనలో ఇంకా బలంగా వాడబడే కృపని ఇస్తాడు. మనందరం ఆయన యొక్క రాజ్యం వచ్చే వరకు కడవరకు నమ్మకస్తులుగా ఉండాలన్నది ఆయన యొక్క చిత్తం కనుక. కాబట్టి ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరిశీలన చేసుకొని పాపాలను విడిచిపెట్టినట్లయితే దేవుని యొక్క కనికరాన్ని పొందుకుంటాం. ఈ కొద్దిపాటి వాక్యాన్ని దేవుడు మన వినికిడిలో దీవించును గాక.